ఎస్, ఓకేనండి. సో ఇప్పుడు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో, వికాస అవస్థలో చివరి అవస్థ చాలా మహత్వపూర్ణ, చాలా ఎఫెక్టివ్ అవస్థ, అన్నింటికంటే గొప్ప అవస్థ అయినటువంటి చివరి అవస్థను తీసుకుంటున్నామండి. సో చివరిదే కానీ చాలా ప్రభావవంతమైనది. వ్యక్తి యొక్క తెలివితేటలన్నీ కూడా ఈ అవస్థలోనే ఏర్పడతాయి. వ్యక్తి యొక్క ప్రజ్ఞ, బుద్ధి అంతా కూడా ఇక్కడనే డెవలప్ అవుతుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అవస్థ అండి. అదే అమూర్త ప్రచాలక అవస్థ లేదా అమూర్త సంక్రియాత్మక అవస్థ. అమూర్త అవస్థ, ఓకేనా. సో నాలుగవది చాలా ఇంపార్టెంట్. అమూర్త అంటే కంటికి కనిపించని అమూర్త ప్రచాలక అవస్థ అని కూడా అంటారు. దీన్ని అమూర్త సంక్రియాత్మక అవస్థ అని కూడా అంటారు. ఇంకో రకంగా దీనికి ఔపచారిక, ఇందాక మనం తీసుకున్నటువంటి మూర్త ప్రచాలక అవస్థ అయితే కనుక అనౌపచారిక అనే పదం వాడాం. దానికి అన్యనం అనౌపచారిక ప్రచాలక అవస్థ. మరి దీనికి ఇది అమూర్త అనేది వచ్చింది కాబట్టి ఔపచారిక అయిపోతుందండి. ఔపచారిక ప్రచాలక అవస్థ లేదా ఔపచారిక సంక్రియాత్మక అవస్థ. సో మరి ఇంగ్లీష్లో మనం తీసుకున్నట్లయితే, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు అనేటటువంటిది తీసుకున్నట్లయితే, ఓకే. సో మరి ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ లేదా ఫార్మల్ స్టేజ్ అని అంటారండి. అబ్స్ట్రాక్ట్ లేదా ఫార్మల్ స్టేజ్ అని అంటారు. సో వయస్సు ఏ వయసు నుండి ఏ వయసు వరకు తెలుసా? ఇందాక 11 వరకు కంప్లీట్ అయిపోయింది కదా. సో కాబట్టి 12 నుండి 16 సంవత్సరాల వరకు, 12 నుండి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంతటితో వ్యక్తి యొక్క తెలివితేటలు ఆగిపోతాయి. 16వ సంవత్సరంతోనే ఆగిపోతాయండి. అందుకే మనకు 16, 15 సంవత్సరాల్లోనే 10th క్లాస్ యొక్క పబ్లిక్ ఎగ్జామ్ పెడతాడు. అంటే వాని తెలివితేటలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి అని చెప్పేసి అప్పుడు మాత్రమే ఎగ్జామ్ పెడతారు. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? పియాజే చెప్పాడు కాబట్టి అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టారండి. పియాజే చెప్పాడు కాబట్టి అంతటితో 10వ తరగతికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పియాజే చెప్పాడు కాబట్టి ఆ సంవత్సరంలో తెలివితేటలు ఆగిపోతాయి కాబట్టి ఆ సంవత్సరం వరకు తెచ్చుకున్న తెలివితేటలను కొలవడం జరుగుతుందండి. ఇక్కడ తెలివితేటలను అయితే కొలవడం లేదులేండి, ఎంతసేపు ఉన్న బట్టి విధానాన్ని కొలుస్తున్నారు క్వశ్చన్ పేపర్ల ద్వారా. ఓకే, ఏదో ఒక కొలత, ఏది లేనప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఆ కొలత అన్నా జరుగుతోంది, ఆ యొక్క మెజర్మెంట్ అన్నా జరుగుతోంది. ఓకే, సో ఇప్పుడు అమూర్త, కంటికి కనిపించని భావాల గురించి కూడా ఆలోచించగలగడం, నిజాయితీ, సౌభ్రాతృత్వము, సుసంపన్నము, సహోదర భావము, సర్వసత్తాక అధికారము, ప్రజాస్వామ్యము, గణతంత్రము, ఇలాంటి లోతైన భావాల గురించి ఆలోచిస్తాడు. వాటి గురించి కూడా తెలుసుకోగలుగుతాడు. అందుకే 10th క్లాస్లోనే మనం ఇలాంటి విషయాలను ఇన్వాల్వ్ చేస్తాం. 10th క్లాస్లోనే ఇటువంటి విషయాలను మనం తెలియజేస్తాం. అంతకుముందు ఏం ఉండదండి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకోకుండా చూడండి. మూర్త అనేటటువంటి దానికే మరొక పేరు అనౌపచారిక. అమూర్త అనేటటువంటి దానికి మరొక పేరు ఔపచారిక అనేది గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. అక్కడ ఉంటే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండకూడదు. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఇందులో క్రియాయే ఏమేం పనులు జరుగుతాయి. నెంబర్ 1 ఫస్ట్దే ఉంది, अमूर्त विषयों के प्रति भी तार्किक चिंतन कर सकता है. अमूर्त అనేటటువంటిది వచ్చింది కదా. अमूर्त विषयों के बारे में भी तार्किक चिंतन कर सकता है. ఎందులో అండి? అమూర్త ప్రచాలక అవస్థలో. అంటే ఇక్కడ ఓరల్గా చెప్పినా కూడా, ఏ వస్తువు లేకోకుండా, ఏ బొమ్మ లేకోకుండా, ఏ పదార్థము లేకోకుండా చెప్పినా కూడా
కాన్సెప్ట్ వానికి అర్థమైపోతుంది. సో ఉదాహరణకి జాగ్రత్తగా చూడండి. ఓకే, లతా సే గీతా బడీ హై, గీతా సే సీతా చోటీ హై, ఇన్మే సే సబ్సే బడీ కౌన్ హై అని అడిగితే వాడు ఖచ్చితంగా గీత అని ఆన్సర్ చెప్తాడండి, మనకి అర్థమైపోతుంది. ఓకే, లతా సే గీతా బడి, గీతా బడి. మరి అదేవిధంగా గీతా సే సీతా చోటీ, గీతా సే సీతా చోటీ హై. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇన్మే సే సబ్సే బడి కౌన్ హై, ఇన్మే సే సబ్సే బడి కౌన్ హై, బడి కౌన్ హై అని అడిగితే ఆన్సర్ ఖచ్చితంగా ఏమని చెప్తాడంటే, ఆన్సర్ చెప్పండి మీలో అమూర్త చింతన ఉంటే గీత. ఓకేనండి, గీత. లతా సే గీతా బడి, గీతా సే సీతా చోటీ, గీత కంటే సీత చోటీ చిన్నది, ఆటోమేటిక్గా లతా చోటీనే సీతా చోటీని. కాబట్టి అందరిలో కల్లా పెద్దది ఎవరంటే కనుక గీత ఆన్సర్ అండి. ఓకే, ఆ రకంగా మనకి సో తార్కిక చింతన అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఈ అవస్థలో ధర్మము, నైతికత, సిద్ధాంతాలు, లోకతంత్ర ఇలాంటి లోతైన భావాల గురించి, లోతైన నియమాల గురించి అమూర్త బాతోं को समझ सकता है. సో ఇలాంటి जैसे अमूर्त बातों को अमूर्त बातें समझ सकता है. ఓకేనండి. సో ఏ అవస్థలు అంటే అమూర్త అవస్థలు అండి. మరి ఇంకా ఇక్కడ చూడండి, చాలా ఇది నాకు బాగా నచ్చినటువంటిది 4వ పాయింట్. మరి వివేచన और बुद्धि के साथ चिंतन करता है. వివేచన అంటే గుడ్డిగా నమ్మకోకుండా, గుడ్డిగా ఆన్సర్ ఇవ్వకోకుండా, గుడ్డిగా ఏదో ఒకటి ఆలోచించుకోకుండా చాలా కొంచెం తెలివిగా అది కరెక్టనా కాదా, ఆ అవకాశం ఉందా కాదా అని వివేచన అంటే 2 సైడ్ల నుండి ఆలోచించడం, మంచి చెడుల దృష్టితో ఆలోచించడం, తప్పు ఒప్పుల దృష్టితో ఆలోచించడం. వివేచన్ ఔర్ బుద్ధి ఈ రెండండి. సో పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద మానసిక ప్రక్రియలన్నీ ఇక్కడే చేస్తాడు. बुद्धि के साथ चिंतन कर सकता है. ఏ అవస్థలో అండి? అమూర్త ప్రచాలక అవస్థలో. మరి ఉదాహరణకి చూద్దాం. వివేచన్ బుద్ధి కే సాత్. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పాలి. మీలో వివేచన బుద్ధి ఉందో లేదో నేను ఇప్పుడే చెక్ చేస్తాను. ఆన్సర్లకు తప్పు చెప్పినట్లయితే నాకు వినపడుతుందండి. ఓకేనా? సో ఒక పుంజు రోజుకి 4 గుడ్లు పెట్టినట్లయితే అదే పుంజు 3 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడుతుంది? చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఒక పుంజు రోజుకి 4 గుడ్లు పెట్టిందండి. సో అదే పుంజు 3 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడుతుంది? చెప్పండి. చెప్పారా ఆన్సర్? సో ఏముంది సార్, 3 అని 4 అంటున్నారు, 3 రోజులు కాబట్టి 3 4 12 గుడ్లు సార్. మాకు అమూర్త చింతన ఉంది సార్. పుంజు ఎక్కడన్నా గుడ్లు పెడుతుందా? అది కదా వివేచన ఉండాల్సింది. సో ఈ వయసులో అంటే ఈ యొక్క 12 నుండి 14 సంవత్సరాల వయసులో కరెక్ట్గా ఆ రకంగా లాజిక్ లాగుతాడనమాట. మనం చెప్పేటటువంటి మాటల్లో ఏ తప్పున్నా ఆ రకంగా సంభవించే అవకాశం లేకపోయినా వెంటనే వాడు కనిపెట్టేస్తాడు. సో ఇది ఈ వయసులో వచ్చే చాలా పెద్ద మార్పు అండి. మనం ఏమాత్రం తప్పు చెప్పేసినా వాడు వెంటనే కనిపెట్టేస్తాడు. ఓకేనండి. సో కాబట్టి ఇది రకంగా తెలుగులోనే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనండి. సో ఒక పుంజు ఎక్కడైనా గుడ్లు పెడుతుందా? కదా పెట్టేది. ఓకే. సో ఆ ఆలోచన వానికి ఫస్ట్ తడుతుందనమాట. సో మీలో ఎంతమందికి అయితే ఆ ఆలోచన వచ్చింటుందో వాళ్ళల్లో అమూర్త ఆలోచన ఉన్నట్లే లెక్క, వాళ్ళంతా కూడా ఈ అవస్థను దాటుకొని వచ్చినట్లే లెక్క. ఎవరైతే 12 అని ఆన్సర్ చెప్పారో వాళ్ళకి అమూర్త ఆలోచన లేనట్లు లెక్క. ఓకే. ఆ రకంగా ఏం లేదులేండి, ఇది అందరూ కామన్గా కొన్ని సందర్భాల్లో చేసేటటువంటిది, ప్రాబ్లం ఏం లేదు. ఒక పుంజు రోజుకి 4 గుడ్లు పెట్టినట్లయితే 3 రోజులలో ఎన్ని గుడ్లు పెడుతుంది అని అడిగినప్పుడు
వాడు పుంజు గురించి హైలైట్ చేస్తాడు. పుంజు ఎక్కడన్నా గుడ్లు పెడుతుందా అని చెప్పేసి మనల్ని రివర్స్ ప్రశ్నిస్తాడు. అదే వివేచన అండి, అదే బుద్ధి, తెలివిగా ఆలోచిస్తాడు. ఇంకా కూడా మనకి పుస్తకాల్లో ఇవ్వబడినటువంటి ఉదాహరణ. సో ఒక ఆకుపచ్చ పులిని జూ పార్కులో చేర్చినట్లయితే బయట ఉన్నటువంటి ఇతర పులులు ఆకుపచ్చ రంగులోకి మారతాయా? వెంటనే అందరికీ పులి ఆకుపచ్చ రంగులో ఎలాగుంటుంది సార్, ఎల్లో కలర్లో కదా, పసుపు పచ్చ కదా అనేటటువంటి ఐడియా వస్తుందండి. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ రకంగా అడుగుతాడనమాట. ఆకుపచ్చ పులుల ఉదాహరణ, పుంజు గుడ్ల ఉదాహరణ. సో ఇది దేనికి సంబంధించిందంటే కనుక అమూర్త ఆలోచనలకి సంబంధించింది. వివేచన్ బుద్ధి కే సాత్ చింతన్ కర్ సక్తా హై. మరి ఇదే విధంగా ఇంకా కూడా చూడండి నెక్స్ట్ పాయింట్. మరి ఈ దశలో, ఈ అవస్థలో శాబ్దిక కథనోంకో, ఓరల్గా చెప్పినటువంటి మాటల్ని లేదా పుస్తకంలో వాక్యాల రూపంలో ఇవ్వబడినటువంటి మాటల్ని, వాటినే శాబ్దిక కథన్ అంటారండి. వర్బల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా వర్బల్ స్టేట్మెంట్స్ అండి. శాబ్దిక కథనోంకో, శాబ్దిక కథనోంకో చిత్రాల రూపంలోకి, టేబుల్స్ రూపంలోకి మరియు మ్యాప్ల రూపంలోకి కన్వర్ట్ చేస్తాడండి. సో తెలివితేటల ప్రధాన లక్షణం సెంటెన్స్ కాకుండా బొమ్మల రూపంలో, టేబుల్స్ రూపంలో గుర్తించుకోవడం. शाब्दिक कथनों को जागृतिगा चूडंडी. शाब्दिक कथनों को चित्रों के रूप में और सारणियों के रूप में, सारणियों के रूप में और उसी प्रकार मानचित्रों के रूप में, मानचित्रों के रूप में ఈ మూడు రూపాలలోకి ప్రస్తుత్ కర్తా హై, ఈ మూడు రూపాలుగా మార్చి ప్రస్తుత్ కర్తా హై, ప్రజెంటేషన్ చేస్తాడండి. సో నేను ఇక్కడ ఇవ్వబడినటువంటివే అన్నీ కూడా ఒక టేబుల్లో చెప్పచ్చు. ఉదాహరణకి చూద్దాం. అమూర్త ప్రచాలక అవస్థ ప్రతి పుట్టినటువంటి ప్రాణికి 12 నుండి 16 సంవత్సరాల మధ్యలో వస్తుంది. ఈ డైలాగ్ చెప్పడం కంటే అమూర్త అని రాసేసి పక్కన 12, 16, మూర్త 11, 7, 11 ఆ రకంగా పూర్వ 2, 6. సో ఈ రకంగా ఓన్లీ టేబుల్ రూపంలో షార్ట్ కట్ ఫామ్స్లో తక్కువ సమయంలో, తక్కువ వ్యవధిలో, తక్కువ ప్లేస్లో రాయడాన్ని చిత్రం, సారణియం, మానచిత్రం కే రూపమే ప్రస్తుత్ కర్నా అని అంటారండి. ఓకే, సో ఆ రకంగా స్టేట్మెంట్స్ని ఈ రూపాలలోకి మార్చేస్తాడు. స్టేట్మెంట్స్ని ఈ రూపాల్లోకి ఇక్కడ ఇవ్వబడినటువంటిదే చూడండి, ఒక పుంజు బొమ్మ వేసేసి గుడ్లు వేసేస్తాడు, అంతటితో అయిపోతుంది. సో బొమ్మల్లోకి, మ్యాప్ల రూపంలోకి, టేబుల్స్ రూపంలోకి కన్వర్ట్ చేస్తాడు. ఓకేనా అండి? సో మరి దీన్ని ఆధారంగా చేసుకొని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మరి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా చూడండి, శాబ్దిక కథనాలను ఈ రకంగా మారుస్తాడు, మళ్ళీ వీటిని శాబ్దిక కథనాలుగా కూడా మారుస్తాడు. అటు ఇటు చేసేస్తాడు, ఎటు ఇచ్చినా కూడా వాడు ఆన్సర్ చేయగలుగుతాడు. సో మళ్ళీ అదే విధంగా ఇక్కడ చూడండి, చిత్రం, सारणियों और मानचित्रों को ఈ మూడింటిని కూడా మళ్ళీ మానచిత్రం కో ఫిర్ సే శాబ్దిక, మళ్ళీ నోటి మాటల రూపంలోకి, డైలాగుల రూపంలోకి, సెంటెన్స్ల రూపంలోకి మార్చేస్తాడు. టేబుల్లో ఉన్న మ్యాటర్ని కూడా సెంటెన్స్లుగా మార్చేస్తాడు. శాబ్దిక कथनों के रूप में, शाब्दिक कथनों के रूप में पूछने पर समाधान दे सकता है. ఉదాహరణకి చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఓకే సో అనేటటువంటిది వస్తుందండి. అది ఎలాగుంటుందంటే కనుక నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను చూడండి. ఒక పై డయాగ్రామ్ ఇస్తాడండి, ఇందులో ఈ రకంగా ఓకే, ఒక విద్యార్థికి అని చెప్పేసి, ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు అని చెప్పేసి ఈ రకంగా ఇస్తాడు. తెలుగులో 30, ఓకేనా? సో మరి తెలుగులో 30, హిందీలో 90, సో ఏదో రకంగా ఈ రకంగా, హిందీలో 60, మరి ఇంగ్లీష్లో 30, మరి గణితంలో మ్యాథ్స్లో 30, మరి సైన్స్లో 20 వచ్చినట్లయితే ఇది డయాగ్రామ్. కింద ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాడండి.
విద్యార్థి అత్యధిక మార్కులు సంపాదించిన సబ్జెక్ట్ ఏమిటి? వాడు చెప్పగలగాలి హిందీ అని చెప్పేసి ఆ రకంగా చెబుతాడండి. సో దాన్నే మనం ఏమంటామంటే కనుక చిత్రోం సారణీయోం కో కథనోం కే రూప్ మే పూछने पर भी, ఈ డయాగ్రామ్ని సెంటెన్స్ రూపంలో అడిగినా కూడా వాడు చెప్పగలుగుతాడు. మరి హిందీ కే బాద్ అత్యధిక అంక ప్రాప్త కర్నే వాలా విషయ్ కౌన్ సా హై అని అడిగితే 3 చెప్తాడు. 30 తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్. సబ్సే కమ్ అంక ప్రాప్త కర్నే వాలా విషయ్ అని అడిగితే కూడా ఏ రకంగా కూడా చెప్తాడు సైన్స్ అని చెప్పేసి. అంటే ఒక డయాగ్రామ్ని కానీ ఒక పై డయాగ్రామ్ కానీ లేదా ఒక ఏమంటాం దాన్ని మనకి చార్ట్ రూపంలో ఇచ్చినా సరే, టేబుల్ రూపంలో ఇచ్చినా సరే, గ్రాఫ్ రూపంలో ఇచ్చినా సరే దాన్ని బాగా అర్థం చేసుకొని దానిపైన ప్రశ్నలు అడిగినా సరే వాడు చెప్పగలుగుతాడు. సో అంటే చిత్రోం సారణీయం మానచిత్రోం కో శాబ్దిక కథనోం కే రూప్ మే భీ సమాధాన్ దే సక్తా హై. ఓకేనండి, దీనికి సంబంధించిన ఉదాహరణ ఇది. ఇంకా కూడా చూడండి, ఈ అవస్థలో జరిగేటటువంటి చాలా ఇంపార్టెంట్ మార్పు, అందుకే దీన్ని హైలైట్గా నేను 6వ పాయింట్గా బ్లాక్ కలర్లో రాస్తున్నాను. చూడండి, నిగమనాత్మక వివేచన ప్రాప్త హోతీ హై. నిగమనాత్మక వివేచన అండి. నిగమనాత్మక చింతన అయితే మూర్త ప్రచాలక దశ, నిగమనాత్మక వివేచన అయితే అమూర్త ప్రచాలక దశ. నిగమనాత్మక వివేచన ప్రాప్త హోతా హై, దేనికది గుర్తుపెట్టుకోండి. నిగమనాత్మక చింతన్ మూర్త ప్రచాలక దశ, నిగమనాత్మక వివేచన అయితే అమూర్త ప్రచాలక అవస్థ. అయితే ఇప్పుడు చెప్పండి సార్, అసలు నిగమనాత్మక చింతనకి నిగమనాత్మక వివేచనకి తేడా ఏమిటి అంటే, స్టేట్మెంట్లో ఇవ్వబడినటువంటి నియమంలో తనను తాను ఉదాహరణగా ఊహించుకుంటే నిగమనాత్మక చింతన. ఉదాహరణకు చెప్పాను కదా, 1 నుండి 4వ తరగతి విద్యార్థులు రేపు స్కూల్కి రావద్దు అంటే నేను 3వ తరగతి కాబట్టి నేను రాను అని డిసైడ్ అయిపోవడం, తనను తాను ఊహించుకోవడం. ఇక్కడ నిగమనాత్మక వివేచన అంటే చూడండి, ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత సొంతమైనటువంటి మరొక ఉదాహరణని ఊహించడం. ఉపాధ్యాయుడు చెప్పాడండి, పక్షులన్నీ ఎగురుతాయి అని చెప్పాడు. విద్యార్థి బాగా నేర్చుకున్నాడు. అది నేర్చుకున్న తర్వాత ఓకే, పావురం కూడా ఎగురుతుంది, పావురం కూడా పక్షి కాబట్టి ఇది కూడా ఎగురుతుంది అనమాట. కొంగ కూడా పక్షి కాబట్టి ఇది కూడా ఎగురుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, పక్షులు అనే దాంట్లో రకరకాల ఉదాహరణలను వాడే ఊహించుకుంటాడు. ఇంకొకటి కూడా చెప్పాడండి సారు, లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని చెప్పాడు. ఓకే, లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అంటే నా దగ్గర బంగారం ఉంది, దీన్ని మనం నిప్పులో పడేస్తే ఇది కూడా వ్యాకోచిస్తుంది కాబట్టి పడేయకూడదు. ఇనుము అది కూడా లోహమే కాబట్టి అదే అనమాట వ్యాకోచిస్తుంది. రాగి అది కూడా లోహమే కాబట్టి అది కూడా వ్యాకోచిస్తుంది. సో ఈ రకంగా ఇతర ఉదాహరణలన్నీ వీడు ఊహించుకున్నట్లయితే సో దాన్ని నిగమనాత్మక చింతన్ అని అంటారండి. ఓకే, సో పక్షి ఉడితే హై यह जानने वाला छात्र, कबूतर भी उड़ती है यह समझना నిగమనాత్మక వివేచన హై. ఓకేనా? సో అదేవిధంగా లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయని తెలుసుకున్నవాడు బంగారం వేడి చేస్తే వ్యాకోచిస్తుందని తెలుసుకోవడం, అది కూడా నిగమనాత్మక వివేచన్. ఓకేనండి? సో మరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు ఒక్కసారి రివిజన్ చేద్దాం. మరి ఈ అవస్థలో అమూర్త విషయాల పట్ల కూడా ఆలోచిస్తాడు. దీన్నే ఔపచారిక అవస్థ అని కూడా అంటారు. ఈ రకంగా స్టేట్మెంట్ రూపంలో నోటి మాటల ద్వారా చెప్పినా వానికి అర్థమైపోతుంది, ఆన్సర్ ఇవ్వగలుగుతాడు. మూర్తని అనౌపచారిక, అమూర్తని ఔపచారిక అంటారు. ధర్మం, నైతికత, సిద్ధాంతాలు, లోకతంత్రము, నియమాలు అనే ఈ లోతైన భావాల గురించి కూడా అర్థం చేసుకోగలుగుతాడు. వివేచన మరియు బుద్ధి ఈ రెండింటితో ఆలోచిస్తాడు. అంటే మనం చెప్పే మాటల్లో ఏ ఒక్క లాజిక్ మిస్ అయిపోయినా సరే, పుంజు ఎలాగ గుడ్డు పెడుతుంది, ఎద్దు ఏ విధంగా పాలిస్తుంది, ఈ రకంగా అండి. మరి పులి ఏ రకంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని మనల్ని రివర్స్ ప్రశ్నిస్తాడు.
దాన్ని వివేచన బుద్ధి అంటాం. శాబ్దిక కథన్ ఓరల్ స్టేట్మెంట్లని బొమ్మల రూపంలోకి, బొమ్మలని ఓరల్ స్టేట్మెంట్ నోటి మాటల రూపంలోకి మారుస్తాడు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. సో చూడండి, ఇక్కడ ఇచ్చిన బొమ్మని నోటి మాటల రూపంలో అడిగినా సరే ఆన్సర్ చేస్తాడు. నిగమనాత్మక వివేచన పెరుగుతుంది. అంటే ఉపాధ్యాయుడు చెప్పిన ఒక నియమంలో ఉన్నటువంటి వాటికి అనేక ఉదాహరణలను వీడే ఇచ్చుకుంటాడు, అనేక ఉదాహరణలను వీడే తెలుసుకుంటాడు, గ్రహిస్తాడు. ఓకేనండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటిది. ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. ఎస్, ఇంకా చూడండి, ఈ అవస్థలో జరిగేటటువంటి మరిన్ని పనులు ఏం చేస్తాడంటే కనుక బుద్ధికో బాహ్య పరిస్థితి మే భీ ప్రయోగ్ కర్తా హై. తెలివితేటలను అంటే ఒక సందర్భంలో తెచ్చుకున్న తెలివితేటలను మరొక సందర్భంలో కూడా ఉపయోగిస్తాడు. తరగతి గదిలో తెలుసుకున్నటువంటి విషయాలను తరగతి గది బయట కూడా ఉపయోగిస్తాడు. బాహ్య పరిస్థితి, ఆ పదం చూడండి, బుద్ధికో బాహ్య పరిస్థితి మే ప్రయోగ్ కర్తా హై. బుద్ధికో బాహ్య పరిస్థితి మే ప్రయోగ్ కర్తా హై. ఈ రకంగా తెలివితేటలను బయటి సందర్భాల్లో ప్రయోగింపజేయడం కోసమే ప్రాజెక్ట్ వర్క్లో అప్పచెబుతారండి. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ల యొక్క ప్రధాన ఉద్దేశం అధిగమ స్థానాంతరం. ఇక్కడ నేర్చుకున్నది ఇంకొక చోట ప్రయోగింపజేయడం, తెలివితేటలను ఇక్కడ తెలివితేటలను అక్కడ ప్రయోగింపజేయడం. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఒక విషయంలో ఉన్నటువంటి కార్యకారణ సంబంధాలను తెలుసుకుంటాడు. కార్యకారణ సంబంధ జాంతా హై. ఒక పనికి గల కారణాన్ని తెలుసుకుంటాడు, ఆ పని చేస్తే కలిగే ఫలితాన్ని కూడా తెలుసుకుంటాడు. కార్యకారణ సంబంధ జాంతా హై. ఉదాహరణకి చూద్దాం, ఏంటా కార్యకారణ సంబంధం. ఓకే, సో మొదటిది చూద్దాం, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి గల కారణాలు ఏమిటి అని ఫస్ట్ తెలుసుకుంటాడండి. దానికి కారణం ఏంటి, ఎందుకు భూమి సూర్యుని చుట్టూ తిరగాలి, సూర్యుడు భూమి చుట్టూ తిరగొచ్చు కదా అని ఆలోచిస్తాడు. ఓకే, అపకేంద్ర బలం కారణంగా సో ఈ రకంగా తిరుగుతూ ఉంది, ఇది కారణం, అపకేంద్ర బలం అనేటటువంటి కారణం. ఇప్పుడు అపకేంద్ర బలం అనేటటువంటి అమూర్త భావనను కూడా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం, తిరగడం వల్ల జరిగే ఫలితం ఏమిటి, తిరగడం వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది, ఋతువులు ఏర్పడతాయి మరియు పగలు రాత్రులు ఏర్పడతాయి. దూరంగా వెళ్ళినప్పుడు చలికాలం, దగ్గరగా వచ్చినప్పుడు ఎండాకాలం, ఇవి ఫలితాలు ఏర్పడుతున్నాయి. చూడండి, తిరగడానికి గల కారణం అపకేంద్ర బలం, తిరిగితే జరిగే ఫలితాలు ఋతువులు ఏర్పడ్డం. ఫలితాన్ని కారణాన్ని, గతాన్ని మరియు భవిష్యత్తుని రెండింటినీ తెలుసుకుంటాడండి. ఓకేనా. సో కాబట్టి పృథ్వీ సూరజ్ కా భ్రమణ్ కర్ణ, దీనికి గల కారణం అపకేంద్ర బలం, అపకేంద్ర శక్తి అని తెలుసుకుంటాడు. దీనివల్ల ఫలితం ఋతువోంకి సంభావన. ఈ రకంగా ఒక పనికి గల కారణాన్ని మరియు పని వల్ల జరిగే ఫలితాన్ని, వచ్చే ఫలితాన్ని కూడా ముందుగానే ఊహించగలుగుతాడు. ఓకే, ఆ రకంగా ముందుగానే ఊహించగలుగుతాడు. సో అందాజు వేసేటటువంటి కెపాసిటీ వస్తుంది. దాన్ని ఏమంటామంటే ప్రకల్పనా శక్తి అంటారు. ఫలితాన్ని ఊహించడం, భవిష్యత్తులో ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఊహించగలగడం, దాన్ని ప్రకల్పనా శక్తి అంటారండి. ఓకే, ప్రకల్పనా శక్తి వికసిత్ హోతీ హై. ప్రకల్పనా శక్తి, ఇమాజినేషన్ పవర్, ఇమాజినేషన్ పవర్. ఓకేనా, ఇమాజినేషన్ పవర్ ఇది ఏర్పడుతుంది. వికసిత్ హోతీ హై. సో కాబట్టి ఆగే హోనే వాली घटना का अंदाज़ा लगाना ही प्रकल्पना है. ఆగే హోనే వాली घटना की अंदाज़ा लगाना ప్రకల్పన హై. ఓకేనండి. సో ఇంతవరకు ఉన్నటువంటివన్నీ కూడా చేస్తాడండి. ఇంకా ఈ అవస్థలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పులు, భిన్న విచారకి క్షమత, థింక్ డిఫరెంట్గా ఆలోచించి మనకే సెటైర్లు వేస్తూ ఉంటాడండి. మీరు బాగా గమనించారంటే 10th క్లాస్ పిల్లలకి మనకి ఏం వేసినా సెటైరికల్గా ఇంకొక మాట వేస్తూ ఉంటారు. అంటే థింక్ డిఫరెంట్ అనేటటువంటి విజన్లో వాళ్ళు ఉంటారు.
సో మనం ఏం మాట్లాడినా దానికి ఇంకొకటి విచిత్రమైన ఆలోచనతో మాట్లాడతాడు. సో భిన్న విచార శక్తి, भिन्न विचार, थिंक डिफरेंट, भिन्न विचार की क्षमता आती है. థింక్ డిఫరెంట్ అనేటటువంటి ఆలోచన వస్తుంది. నెక్స్ట్, మరి ఈ అవస్థలో గుడ్డిగా మూఢనమ్మకాలతో నమ్మకోకుండా శాస్త్రీయ దృక్పథంతో నిజమే సైన్స్ ప్రకారంగా ఇది కరెక్టే అవుతుంది, సో సైంటిఫిక్గా కరెక్ట్గానే ఉంది, ప్రతిదాన్ని సైంటిఫిక్గా ఆలోచిస్తాడండి. ఓన్లీ గుడ్డిగా సో ఎద్దు ఈనిందంటే ఘాటి కట్టేయండి అని కాకోకుండా ఎద్దు ఎలాగ ఈనుతుంది, ఆవు కదా ఈనేది అన్నట్లుగా వాడు సో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తాడు. వైజ్ఞానిక చింతనక ప్రథమ సోపానం అని దీన్ని అంటారండి. వైజ్ఞానిక చింతనక ప్రథమ సోపాన్ అని ఏ అవస్థను అంటారండి? అమూర్త ప్రచాలక అవస్థ. అమూర్త ప్రచాలక అవస్థను అంటారండి. వైజ్ఞానిక చింతన, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్గా కరెక్ట్గా ఉండడం, ఆ రకంగా అనిపించాలి. మరి ఈ అవస్థలో తెలివితేటలు అయితే పెరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఇక్కడ పాయింట్, లాస్ట్ పాయింట్, సో జాగ్రత్తగా వినండి. యావరేజ్ బుద్ధి లబ్ధి కంటే, ఓకేనా, యావరేజ్ బుద్ధి లబ్ధి కంటే తక్కువ బుద్ధి లబ్ధి కలిగినటువంటి పిల్లలు ఈ అవస్థని చేరుకోలేరు. మరి యావరేజ్ బుద్ధి లబ్ధి అంటే ఎంత సార్? 90 నుండి 110 మధ్య కలిగినటువంటిదే యావరేజ్ బుద్ధి లబ్ధి. యావరేజ్ బుద్ధి లబ్ధి కంటే తక్కువగా ఉంటే 99 కంటే 80, అంటే 90 కంటే 89 ఉన్నా కూడా ఈ అవస్థని చేరుకోలేరు. అమూర్తంగా ఆలోచించలేడు, తెలివి తక్కువ వాడైపోతాడు, మూర్ఖుడైపోతాడు. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అండి. औसत से कम बुद्धि लब्धि वाले छात्र इस अवस्था तक पहुँच नहीं पाते. ఏ అవస్థ అండి? అమూర్త ప్రచాలక అవస్థ. చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నోట్ అని చెప్పేసి రాద్దాం. औसत बुद्धि लब्धि से, औसत बुद्धि लब्धि से कम बुद्धि लब्धि वाले छात्र, कम बुद्धि लब्धि वाले छात्र इस अवस्था तक नहीं पहुंच पाते. इस अवस्था तक नहीं पहुंच पाते. ఏ అవస్థ వరకు అండి? అమూర్త ప్రచాలక అవస్థ. మరి ఔసత్ బుద్ధి లబ్ధి ఎంత? ఔసత్ బుద్ధి లబ్ధి ఎంత సార్? 90 నుండి 110 మధ్యన. ఓకేనా, 90 నుండి 110 మధ్యన ఉన్నట్లయితే అది ఏ బినయమాపన సైన బుద్ధిలబ్ధి పరీక్ష కావచ్చు, ఏదైనా టర్మన్ బుద్ధిలబ్ధి పరీక్ష కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అవన్నీ దీని ద్వారా వచ్చిన 90 నుండి 110 వరకు ఉండాలి. దీనికంటే ఎక్కువైనా ఉండాలి. దీనికంటే తక్కువ అంటే మాత్రం ఈ అవస్థను చేరుకోలేడు. ఓకేనా. సో మరి ఇదే అవస్థలో దైనందిన జీవితంలోని మూల సూత్రాలను గ్రహిస్తాడండి. అంటే నిజాయితీ అంటే ఏమిటి, పరోపకారం అంటే ఏమిటి, కలిసిమెలిసి జీవించడం అంటే ఏమిటి, అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటి, అధికారం సంపాదించడం అంటే ఏమిటి, అంటే రోజువారీ జీవితానికి కావలసిన మూల సూత్రాలను కనిపెట్టగలుగుతాడు. ఓకేనా. సో దైనందిన जीवन के मूल सूत्रों को पहचान सकता है. ఏ అవస్థలో అండి? అమూర్త ప్రచాలక అవస్థలో. మరి ఈ అవస్థ కంప్లీట్ అయిపోయేటప్పటికల్లా, అంటే 16 లేదా 15 సంవత్సరాల కల్లా విద్యార్థి యొక్క పూర్తి తెలివితేటలు అభివృద్ధి చెందుతాయండి. ఇంకా అక్కడ నుండి తెలివితేటల అభివృద్ధి అనేది ఉండదు, ఇంతటితో ఆగిపోతుంది తెలివితేటల అభివృద్ధి. ఏం జరిగినా మనకు 15 సంవత్సరాల లోపల జరగాల్సిందే. సో దాని తర్వాత ఇంక ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. ఓకే. సో इस अवस्था के अंत तक छात्रों का संज्ञानात्मक विकास की समाप्ति होती है.
विकास की समाप्ति होती है। विकास की संज्ञानात्मक विकास की సమాప్తి హోతీ హై. ఏ అవస్థ కండి? అమూర్త ప్రచాలక అవస్థ కల్లా. ఓకే, సో ఇంతటితో ఈ అవస్థ కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఒక్కసారి చూద్దాం. బుద్ధి బాహ్య పరిస్థితుల్లో కూడా ప్రయోగిస్తాడు, కార్యకారణ సంబంధాలను తెలుసుకుంటాడు. అంటే ఒక పనికి గల కారణము, ఆ పని చేస్తే కలిగే ఫలితము. పృథ్వీ సూరజ్ కా భ్రమణ్ కర్నే కా కారణ్ అపకేంద్ర బలం, ఫలము ఋతువులు ఏర్పడ్డం. నెక్స్ట్ ప్రకల్పన, ఇమాజినేషన్ ఏర్పడుతుంది. థింక్ డిఫరెంట్ అనేటటువంటి స్టైల్లో ఆన్సర్లు ఇస్తాడు. సైంటిఫిక్గా ఆలోచిస్తాడు దేన్నైనా సరే, మూఢనమ్మకాలు ఉండవు. మరి ఔసత్ బుద్ధి లబ్ధి కంటే తక్కువ ఉన్నవాళ్ళు, అంటే 89, 80, 60, 70 ఈ రకంగా ఉన్నవాళ్ళు ఈ అవస్థను చేరుకోలేరు. ఔసత్ ఎంత అంటే 90 నుండి 110. దైనందిన జీవితం యొక్క మూల సూత్రాలను గ్రహిస్తాడు. నిజాయితీ, పరోపకారం, సహనం, అడ్జస్ట్మెంట్, ఇలాంటివన్నీ కూడా. మరి ఈ అవస్థ చివరి నాటికల్లా కూడా సంజ్ఞానాత్మక వికాసం ఆగిపోతుంది. ఓకేనా? సో ఇంతటితో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఇక చివరి టాపిక్ ఏంటంటే ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, సంజ్ఞానాత్మక అధిగమ సిద్ధాంతం అనేటటువంటిది విద్యారంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, విద్యారంగంలో ఏమేం మార్పులు తీసుకొని వచ్చింది, విద్యారంగంలో ఏ విధంగా అన్వయించడం జరిగింది, విద్యకు ఏ విధంగా దోహదం చేస్తుంది అనేటటువంటిది చూద్దాం. ఒక 7 పాయింట్లు ఉన్నాయి, అంతటితో ఇది కూడా అయిపోతుంది. అవి కూడా చూద్దామండి. ఎస్, ఓకేనండి. సో ఒక్కొక్క పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఈ సిద్ధాంతం ద్వారా విద్యారంగంలో అన్వేషణ అభ్యసనాన్ని కనిపెట్టారండి. విద్యార్థి సొంతంగా రీసెర్చ్ చేసి, సొంతంగా వెతికి, అందులో ఉన్నటువంటి తప్పులను తెలుసుకొని నేర్చుకుంటూ ఉండాలి. ఇతరులపైన డిపెండ్ అవ్వకోకుండా సొంతంగా వీడే నేర్చుకోవాలి. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఖోజ్ అధిగమ్ లేదా అన్వేషణ అధిగమ్ పర్ బల్ దియా జాతా హై. కి సిద్ధాంత के अनुसार సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం. నెక్స్ట్, మరి పిల్లల్లో రెడీనెస్ పెంచడం కోసం ఈ సిద్ధాంతం ప్రకారం తెలివితేటలు అభివృద్ధి చెందించడం కోసం ఫస్ట్ రెడీనెస్ పెంచాలి. దీనికోసం మనం కఠినంగా వ్యవహరించకూడదు. సో మనం కొట్టడం, తిట్టడం లాంటి పనులు చేయకూడదు. కోమల దృష్టి అపనాన, సాఫ్ట్గా చెప్పినట్లయితే వాళ్ళు బాగా వింటారండి. సో छात्रों में तत्परता, रेडीनेस, तत्परता बढ़ाने के लिए కోమలత. నువ్వు కొడితే తిడితే వాళ్ళల్లో రెడీనెస్ రాదు. సో సాఫ్ట్గా మంచి మాటలతో మోటివేట్ చేసి చెప్పాలి అని తెలియజేశాడు పియాజే అండి. నెక్స్ట్, అంతేకాకుండా మనం మొదట్లోనే చెప్పుకున్నాం, సంజ్ఞానాత్మక వికాసం అనేది ఏజ్ పైన ఆధారపడదు, వికాస దశలపైన ఆధారపడుతుంది. మరి ఏజ్ని బట్టి వీళ్ళందరికీ ఒకే తెలివితేటలు ఉంటాయని అనుకోకూడదండి. దశ, వాడు ఏ దశలో ఉన్నాడనేది చూసుకోవాలి. ఒక్కొక్కరికి 6 సంవత్సరాల వయసుకే వాడు మూర్త ప్రచాలక దశకు వచ్చి ఉండొచ్చు. ఒక్కొక్కడు 14 సంవత్సరాలు ఉన్నా కూడా వాడు ఇంకా పూర్వ ప్రచాలకలోనే ఉండొచ్చు. సో కాబట్టి మనకి ఏజ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఏంటంటే ఆ దశ, ఎన్నవ దశలో ఉన్నాడు అనేటటువంటిదే ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దశలో ఉంటారు. అలాంటప్పుడు వ్యక్తిగత విభిన్నతలను అనుసరించి పాఠాలు బోధించాలి. వైయక్తిక విభిన్నతాओं पर ध्यान, వైయక్తిక విభిన్నతాओं पर ध्यान. వీటి నుండే మనకు బిట్లు వస్తాయండి. किस सिद्धांत के अनुसार అని అడిగేస్తాడు. इस सिद्धांत के अनुसार तत्परता बढ़ाने के लिए कोमलता की दृष्टि अपनानी चाहिए. ఎస్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇంకా కూడా చూడండి, ఇక్కడ నెక్స్ట్ పాయింట్, విద్యార్థులు చెప్పే ఆన్సర్లను ఆన్సర్లు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు ఎలా ఆలోచించి ఆన్సర్లు చెబుతున్నారు. చెప్పిన ఆన్సర్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఆన్సర్ తీసి పక్కన పడే, నువ్వు ఎట్లా చెప్తే, నువ్వు ఏ ఆన్సర్ చెప్తే నాకెందుకు, నువ్వు ఆలోచించే విధానం బాగుందా లేదా అది ఆలోచిస్తారండి ఈ సిద్ధాంతం ప్రకారంగా. उत्तरों के अलावा चिंतन की प्रक्रिया का ध्यान, उत्तरों के अलावा चिंतन की प्रक्रिया पर, चिंतन की प्रक्रिया पर ध्यान. నువ్వు ఆన్సర్లు చెబితే ఎంత, చెప్పకపోతే నాకెంత,
నువ్వు మెదడుతో ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఆ ప్రక్రియ ఏంటి అనేది చూస్తారు. నెక్స్ట్, విద్యార్థులే సొంతంగా నేర్చుకునే దానిపైన, సొంతంగా యాక్టివిటీస్ చేయడం పైన ఫోకస్ చేస్తారండి. ఛాత్రకి స్వయం క్రియాశీలత కా మహత్వ, స్వయం క్రియాశీలత కా మహత్వ, స్వయం క్రియాశీలత కా మహత్వ అండి. ఏ సిద్ధాంతంలో? పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అండి. ఇంకా కూడా పియాజే ఏం చెబుతాడంటే, ఎప్పటికీ ఒక విద్యార్థిని ఇతర విద్యార్థులతో పోల్చొద్దు. చూడరా వానికంటే నీకు ఎన్ని తక్కువ వచ్చాయో, వానికి 99, నీకు 9 వచ్చినాయి అని చెప్పేసి ఎప్పటికీ అలాగ తిట్టకూడదండి. ఓకే, ఎప్పటికీ ఇతరులతో పోల్చకూడదు. వాళ్ళలో కుంఠనం ఏర్పడుతుందండి. మరి ఎలాగ చేయాలి సార్? మరి వాళ్ళలో మోటివేషన్ తీసుకొని రావాలంటే వాని గత పర్ఫార్మెన్స్తోనే వాని ప్రస్తుత పర్ఫార్మెన్స్ని పోల్చాలి. ఏరా నిన్న నీకు 90 మార్కులు వచ్చాయి, ఈరోజు ఎందుకు 9 మార్కులే వచ్చాయి? ఇలాగ అనొచ్చు. వాని గత పర్ఫార్మెన్స్తో ప్రస్తుత పర్ఫార్మెన్స్ని పోల్చొచ్చు, అంతేగాని ఇతరులతో పోల్చకూడదు. వ్యక్తిగత విభిన్నతలు ఉంటాయి కదండి, అందుకు ఇతరులతో పోల్చకూడదు. ఓకే, సో అన్య ఛాత్రోం సే తులనా నా కర్కే, చూడండి చాలా మంచి పాయింట్ చెప్పాడు ఈయన పియాజే. అన్య ఛాత్రోం సే తులనా నా కర్కే, మరి వేటితో? పూర్వ అధిగం సే నవీన అధిగం కి తులనా కరణ, पूर्व अधिगम से नवीन अधिगम की तुलना करना, नवीन अधिगम की तुलना करना. ఒక విద్యార్థి యొక్క గతంలో నేర్చుకున్నటువంటి దానికి ఇప్పుడు నేర్చుకున్నటువంటి దానికి పోల్చాలి. ఆ రకంగా మోటివేట్ తీసుకొని రావాలి. ఓకేనండి. నెక్స్ట్, మరి అప్పటికీ కూడా చిన్నపిల్లల్లో వయస్క జనులతో సమానంగా మనం కష్టమైన పనులు ఇవ్వకూడదు, కష్టమైన పనులు చేయించకూడదు. సో ఎంత 10th క్లాస్ చదివి ఎంత ఇంటెలిజెంట్ అయినా వానికి సివిల్ ఆఫీస్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఇవ్వకూడదు. వాడు డిసప్పాయింట్ అయ్యాడు అనుకోండి, ఫెయిల్యూర్ అయిపోయాడు అనుకోండి, ఉన్నది కాస్త పోతుంది. ఓకేనా. వయస్కోంకే సమాన్ జటిల కార్య నహీ దేనా. సో ఎందుకంటే వీనికి బాగా బుద్ధిలబ్ధి ఉంది, వీడు ఇప్పుడే 7 సంవత్సరాల వయసులోనే వీడు అమూర్త ప్రచాలక దశకు చేరుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి సివిల్స్ ఆఫీసర్లకి, వాళ్ళకి సివిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చేటటువంటి టాస్క్లు ఇవ్వకూడదు. ఓకేనా. సో ఛాత్రోంకో वयस्कों के समान जटिल कार्य नहीं देना चाहिए, जटिल कार्य नहीं देना चाहिए. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇవన్నీ ఈ సిద్ధాంతం వల్ల ఉపయోగాలు, ఈ సిద్ధాంతం యొక్క విద్యా అన్వర్తనాలు, విద్యా అనుప్రయుక్తాలు, విద్యారంగంలో తీసుకురాబడినటువంటి మార్పులు, తీసుకురావలసినటువంటి మార్పులు. ఓకేనా. ఖోజ్, అన్వేషించి చదవమని చెప్పాలి, వెతకమని చెప్పాలి, సొంతంగా తెలుసుకోమని చెప్పాలి. తత్పరత కోసం కోమలత్వాన్ని ఆశ్రయించాలి, సాఫ్ట్గా డీల్ చేయాలి, ఇవన్నీ గదురుకోకూడదు మరియు బెదిరించకూడదు. వైయక్తిక విభిన్నతలను దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్సర్ను పెద్దగా పట్టించుకోకూడదు. ఆన్సర్ ఏదైతే ఉంటే మనకెందుకు, వాడు ఆలోచించేటటువంటి విధానాన్ని గుర్తించుకోవాలి. టార్గెట్ కాదండి, వాడు నడిచిన దారిని మనం చూడాలి. ఓకే. స్వయం క్రియాశీలత కా మహత్వం, సొంతంగా వాడు నేర్చుకునేటటువంటి దానికి ప్రయత్నించాలి. మరి ఇతరులతో పోల్చకూడదు. వాని గత పర్ఫార్మెన్స్తోనే ప్రస్తుత పర్ఫార్మెన్స్ని పోల్చాలి. పూర్వంతో నవీనాన్ని పోల్చాలి. వయస్కులలాగా మనం కష్టమైన పనులు అప్పచెప్పకూడదు. వయస్కోంకే సమాన్ జటిల కార్య నహీ దేనే చాహియే. ఇదండి ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వివరాలు. ఓకేనా. సో ఇంతటితో మొత్తం పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అయిపోయింది. నేను చెప్పిన మ్యాటర్ అంతా కూడా మీ దగ్గర సద్వినియోగపడాలి. నేను చెప్పినటువంటి అంశాలన్నీ గుర్తుంచుకోవాలి. ఇతరుల కంటే ఒక్క బిట్ ఎక్కువ వచ్చినా సరే మనం 100 మందిని తోసేసుకొని ముందుకు వస్తామండి. మరి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీరు ఎప్పటికీ కూడా ప్రతి బిట్ని ఒక తరంతో పోలుస్తూ ఇది మన కుటుంబం అనేటటువంటి దృష్టితో మీరు చదువుతూ ఉండాలి. అలాగైతే తప్పకుండా సక్సెస్ అవుతారు. మరి నెక్స్ట్ వీడియోలో మరొక సిద్ధాంతంతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.